దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఆళ్లగడ్డ అనగానే చాలా మందికి ఫ్యాక్షన్ రాజకీయాలే గుర్తుకొస్తాయి. కానీ అదే నెలపై శతాబ్దాల చరిత్ర కలిగిన రాతి శిల్పకళ కూడా అంతే గొప్ప గుర్తింపు సాధించింది. తరతరాలుగా 100కు పైగా కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిన ఈ కళకు ఇప్పుడు ఓ యువత కొత్త ఊపిరి పోస్తోంది. న్యాయశాస్త్రంలో పట్టభద్రులైన భువనేశ్వరి తండ్రి వారసత్వంగా వచ్చిన శిల్పకళను ఆధునిక సాంకేతికతో మేళవించి ప్రపంచవ్యాప్త గుర్తింపును తీసుకువస్తున్నారు. సాంప్రదాయ కళను డిజిటల్ వేదిక ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళుతున్న మహిళా శిల్పి భువనేశ్వరి స్ఫూర్తిదాయక ప్రయాణం అభినందనీయం. శిల్పి భువనేశ్వరితో మా ప్రతినిధి మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. చెందినటువంటి ఆళ్లగడ్డ శిల్పకళకు మళ్ళీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అందిపుచ్చుకొని దీన్ని ఎంతో ప్రాధాన్యత పెంపొందించి ఇంకా ప్రచురణలోకి తెచ్చారు భువనేశ్వరి గారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ఆళ్లగడ్డ శిల్పకళకు సంబంధించి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, తాను కూడా ఈ శిల్పాలు తయారు చేస్తూ సోషల్ మీడియాని ఉపయోగించుకొని వీటి ప్రాముఖ్యతను మరింత పెంచారు. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ ఆళ్లగడ్డ శిల్పాల గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి భువనేశ్వర్ గారు, మీరు ఎప్పటి నుంచి ఈ శిల్పాలు తయారు చేయడం ప్రారంభించారు? సార్ నేను 2013 నుంచి దీంట్లోనే ఉన్నాను సార్. అయితే నా ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చింది. నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఈ వృత్తిలో కొనసాగుతున్నాను సార్. అయితే ఈ వృత్తి నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను సార్. ఆయన నేర్పించారు నాకు. నేర్పించేటప్పుడు ఈ వర్క్ చేస్తున్నప్పుడు మాకు వచ్చిన ఒక ఆలోచన అనేది అంటే మా లైఫ్ ని కొంచెం మార్చిందని అనుకోవచ్చు. అదొక టర్నింగ్ పాయింట్ లాగా అనుకోవచ్చు. మేము ఈ వర్క్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు ఏంటంటే మన వర్క్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కస్టమర్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి వర్క్ ఇస్తారు అనేది లేదు కదా, మనమే కస్టమర్ దాకా రీచ్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు సార్. ఆ టైంలో మాకున్న ఒకే ఒక సోర్స్ మొబైల్. మేము ఏం చేసామంటే ఈ సోషల్ మీడియాని ఒక వేదికగా వాడుకోవాలి అనేటట్టుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ 2012-13 ఆ టైంలో ఫేస్బుక్ ఉండింది సార్. అప్పుడు మేము ఇది వాడుకున్నాం అనమాట. ఫేస్బుక్ లో యూజ్ చేసి మా విగ్రహాలకు సంబంధించినవన్నీ ఒక పోస్ట్ లో పెట్టేవాళ్ళం. ఇలా మేము వర్క్ చేస్తున్నాము, ఇక్కడికి పలానా ఊరు పలానా వారు మాకు వర్క్ ఇచ్చారు. ఆ రకంగా అది ఎక్కువ మందికి రీచ్ అయింది సార్ ఆ టైంలో. ఈ శిల్పాలు తయారు చేసేటప్పుడు ఒక బండరాయి, ప్రాణం లేని బండరాయి, చలనం లేని బండరాయి మీరు మీ చేతితో ఒక శిల్పంగా మార్చిన తర్వాత దానికి అందమైనటువంటి రూపం వస్తుంది. ఆ సమయంలో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే ఒక తల్లి తన బిడ్డను చూసుకొని ఎంత మురిసిపోతుందో మేము కూడా అంతే సార్, అంతకంటే ఎక్కువగా సంతోషపడతాము. ఇంకోటి ఏంటంటే సార్, మామూలుగా ఎవరైనా వారి బిడ్డని ఎక్కడికైనా పంపించేటప్పుడు బాధపడతారు కదా, మేము కూడా లిటరల్లీ వీ టు హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ అనమాట. మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో అంత తొందరగా అయిపోయింది వర్క్, వెళ్ళిపోతున్నారు అమ్మవారు అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంటే అలాంటి శిల్పాలు తయారు చేసేటటువంటి మీరు ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి ఎంతో ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. అయితే మీరు ముఖ్యంగా ఈ వృత్తిలోకి రావడానికి ప్రధాన కారణం, ఒకవైపు మీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మరోవైపు ఈ వృత్తిని ఎంచుకున్నారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకు ఈ బిహైండ్ ద రీజన్ ఏంటి సార్? అంటే మేము 0 నుంచి స్టార్ట్ చేశాను సార్. నేనైతే నా కెరీర్ ని 0 నుంచి నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టేజ్ కి రీచ్ అయ్యాక ఇక్కడితో ఆగిపోకూడదు అని అనుకున్నప్పుడు ఇంకొక స్టెప్ వేసాం సార్. అంటే దీన్ని ఈ సోషల్ మీడియాగానే కాదు, వర్క్ పరంగా కూడా. సో నెక్స్ట్ నేను చెప్పేది ఏంటంటే సార్, నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు కూడా ఇదే వృత్తిలో అంటే చేస్తున్నాడు సార్. అబ్బాయి చదువుతున్నాడు, అట్ ద సేమ్ టైం వర్క్ కూడా నేర్పిస్తున్నాం. మీతో పాటు గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద చదువులు, ఇంకా పై చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఎదిగి అంటే డబ్బులు బాగా సంపాదిస్తుంటారు కదా, అట్లా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ కష్టం ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి శిల్పాలు చేస్తున్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది కొన్ని సందర్భంలో, ఆ సమయంలో? సార్ ఇక్కడ మేజర్ గా మా నాన్న ఎక్కువ బాధపడతారు సార్ నాకంటే కూడా. మా పాప LLB చేసింది, అడ్వకేట్ అయ్యింది, అయినా కూడా ఇదే వృత్తిలోనే ఇదే దుమ్ముకి ఎండకి ఈమె ఇదే వర్క్ చేస్తుంది అని ఒక్కోసారి నా తల్లిదండ్రులు బాధపడేవారు సార్. కానీ నాకు వచ్చిన ఈ అవార్డ్స్ సార్, అంటే నాకు వచ్చిన ఈ అవార్డ్స్ వల్ల వాళ్ళు ఆ బాధని మర్చిపోయారు సార్. ఎంతో మంది వస్తూ ఉంటారు మాకు విగ్రహాలకి, వాళ్ళు ఒకటే చెప్తారు సార్, అంటే నా మాట అని కాదు, వాళ్ళు ఒకటే చెప్తారు సార్, అమ్మ బంగారం లాంటి బిడ్డను కన్నావు నువ్వు, ఎక్కడనో తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి మేము ఇక్కడికి వచ్చి ఈ విగ్రహాలు తీసుకెళ్ళామంటే ఆమె వల్లే కారణం అని చెప్తూ ఉంటారు సార్. ఈ వృత్తి వల్ల సార్ నాకు ఎన్నో అవార్డ్స్ వచ్చాయి సార్, రికగ్నేషన్ వచ్చింది. అప్పుడు అంటే వాళ్ళు చాలా సంతోషపడ్డారు సార్ ఆ విషయంలో. ఆ రిగ్రెట్ అనేది వాళ్ళకు కూడా పోయింది.
మొత్తం మీద ఆళ్ళగడ్డ శిల్పకళకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యతను ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని దేశ విదేశాల్లో సైతం ఈ కళకు ప్రత్యేకతను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ శిల్పి బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.